చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తామన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు. రేపు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు గ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి 6 గంటల ముందు నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తామన్నారు. గ్రహణం వీడాక ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత దర్శనాలకు భక్తులను అనుమతిస్తాము అంటున్న ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రేపు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఏ విధంగా జరుగుతాయి, అసలు గ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలను ఎందుకు మూసివేస్తారు వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్యాలు ఏ విధంగా నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. పాల్గొన మాసం పౌర్ణమి మంగళవారం నాడు అంటే మార్చి నెల 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ గ్రహణ సమయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల 47 నిమిషాల వరకు జరుగుతుంది. తిరుమల సాంప్రదాయంలో ఈ గ్రహణం పట్టే సమయానికి ముందు అంటే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి 6 గంటల ముందుగా శ్రీవారాలయంలో ఉదయం సుప్రభాత సేవ నుంచి కైంకర్యాలని నిర్వహించుకొని మాధ్యాహ్నిక ఆరాధన కూడా పూర్తి చేసుకొని ఉదయం 9 గంటలకి శ్రీవారాలయం మూసివేయడం జరుగుతుంది. తిరిగి సాయంకాలం 7:30 గంటలకి శుద్ధి కార్యక్రమాలు, పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత రాత్రి కైంకర్యాలు, సర్వదర్శనం యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది. కానీ గ్రహణ సమయంలో జపతపాదులు, దానాలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు వాళ్ళ గృహాల్లో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. అంటే అసలు ఆలయాన్ని ఎందుకు మూస్తారు గ్రహణ సమయంలో? గ్రహణ సమయంలో ఈ గ్రహణ కిరణాల వల్ల కానీ ఇతరత్ర ఏదన్నా దోషాలు భక్తులకు సంభవిస్తుందని చెప్పి ఆలయంలో కూడా ఈ ప్రసాద వితరణ, ఈ తీర్థ వితరణ ఇవన్నీ కూడా నిర్వహించలేం కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడం జరుగుతుంది. తిరుమల అన్నదాన ప్రసాద కేంద్రం కూడా ఆ రోజు అన్నదానం ప్రసాదం కూడా నిలిపివేయడం జరుగుతుంది గ్రహణం పూర్తి అయ్యేంత వరకు. ఇది మొత్తంగా రేపు ఉదయం 9 గంటల నుంచి కూడా రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నారు. గ్రహణ సమయం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఇక గ్రహణం వీడిన అనంతరం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక అప్పటి నుంచి కూడా యథావిధిగా సోమవారికి నిర్వహించేటటువంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తామంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పేర్కొంటున్నారు. ఇది గ్రహణం సందర్భంగా రేపు శ్రీవారి ఆలయంలో జరిగేటటువంటి పూజా విధానాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.